ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇచ్చిన గొప్ప సువర్ణ అవకాశం నాకు ఇది. మా గ్రామంలో మా శివయ్య ఆశీస్సులతో నేను సర్పంచ్గా గెలుపొంది ఆ తర్వాత కిసాన్ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీగాను అలాగే నా కృషిని బలోపేతం చేస్తూ మన వడ్డీ మోహన్ రెడ్డి అన్న కానీ మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్న కానీ మనము అరవింద్ అన్న గారు మండల ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. అలాగే రెండవసారి కూడా నియమించడం జరిగింది. రానున్న రోజుల్లో నా జన్మదిన వేడుకలు ఇంకా రంగరంగ వైభవంగా స్థానిక సంస్థల్లో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు ఎంపీపీలు వారందరి సమక్షంలో ఘనంగా నిర్వహిద్దాం. ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నాపై నా నవిపేట ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మా నవిపేట మండల భారతీయ జనతా పార్టీ రథసారథి మా మండల శాఖ అధ్యక్షులు యాగా సరిని గారి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు కార్యకర్తల మధ్యన ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. వారు ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ వారి సారథ్యంలో వచ్చే పుట్టినరోజుని ఘనంగా నవిపేట మండల పరిషత్ ఎంపీపీ జడ్పీటీసీ కైవసం చేసుకొని ఇదే చౌరస్తాలో ఇంకా అంగరంగ వైభవంగా వీరి సారథ్యంలో ప్రజల యొక్క మనసులు తెలుసుకొని ప్రజాక్షేత్రంలో ముందుండి నవిపేటలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతిష్టను ఇంకా రెట్టింపు చేస్తూ ప్రజల ద్వారా అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి జయశరణ్ గారికి మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మా యొక్క కార్యకర్తల పక్షాన అందరి పక్షాన కూడా వారు నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పేసి మేము ఈరోజు కోరుకుంటున్నాం. వారి సారథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో అన్ని స్థానాలు కూడా దాదాపుగా నవిపేట మండలం ఇప్పటి భారతీయ జనతా పార్టీ వారి సారథ్యంలో పటిష్టంగా ఉంది. ఇంకా ముందు రాబోయే రోజుల్లో ఇంకా ప్రణాళికలు వేసుకున్నాం. ఆ ప్రణాళిక ప్రకారం రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీ అనేక స్థానాలు గెలిచే విధంగా కార్యకర్తలు అందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా పటిష్టం చేస్తామని కోరుకుంటున్నాం.